హలో ఫ్రెండ్స్, హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రష్మి సాయి వ్లాగ్స్. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి డేస్ అండ్ ఇయర్స్. సో మనం 7 days per week అలా అంటాం కదా. సో డేస్ అండ్ ఇయర్స్, సో ఎన్ని డేస్కి ఎన్ని ఇయర్స్కి నేమ్స్ ఏంటో ఈరోజు తెలుసుకుందాము. సో ఈ టాపిక్ వచ్చేసి ఆల్ టైప్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు యూజ్ అవుతుంది కదా, కాబట్టి ఈరోజు మనం ఈ టాపిక్ గురించి నేర్చుకుందామండి. సో డేస్ అండ్ ఇయర్స్. సో మనకు ఆల్రెడీ ఫస్ట్ వన్ ఏంటంటే మనకు ఆల్రెడీ తెలుసు, 7 days అనేది ఈజ్ ఈక్వల్ టు 1 week, ఇది అందరికీ తెలిసిందే. అండ్ నెక్స్ట్ వచ్చేసి 14 days. 14 days ఏమంటామండి? ఫోర్త్ నైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఇది కూడా అందరికీ తెలిసిందే, 30 or 31 days. సో అది వచ్చేసి 1 month కదా. సో మనకు ఫిబ్రవరి మంత్లో వచ్చేసి 28 days ఆర్ 29 days లీప్ ఇయర్కి ఉంటుంది, అది మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. అండ్ 365 days వచ్చేసి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇయర్, సో ఇది కూడా తెలుసు మనకు. అండ్ 366 days ఈజ్ ఈక్వల్ టు ఏ లీప్ ఇయర్. ఓకే. అండ్ సో ఇప్పటి నుంచి ఇయర్స్ స్టార్ట్ అవుతుందండి, డేస్ అయిపోయి. 10 years వచ్చేసి మనం ఏమని పిలుస్తామండి? డెకేడ్. అదేవిధంగా 25 years వచ్చేసి సిల్వర్ జూబ్లీ అండి. అండ్ నెక్స్ట్ 40 years అండి. 40 years వచ్చేసి సో మనం దీన్ని రూబీ యానివర్సరీ అంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి 50 years. 50 years వచ్చేసి గోల్డెన్ యానివర్సరీ. అండ్ 60 years వచ్చేసి డైమండ్ యానివర్సరీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి 75 years వచ్చేసి ప్లాటినం యానివర్సరీ. అండ్ నెక్స్ట్ 100 years వచ్చేసి, ఇది మనకు ఆల్రెడీ చాలామందికి తెలిసి ఉంటుంది, సెంచరీ. అండ్ నెక్స్ట్ 200 years ఈజ్ ఈక్వల్ టు బైసెంటినియల్. నెక్స్ట్ 300 years వచ్చేసి టెర్సెంటినియల్. నెక్స్ట్ 500 years వచ్చేసి క్విన్సెంటినియల్. అండ్ నెక్స్ట్ 1000 years అండి లాస్ట్. ఇది వచ్చేసి మిలీనియం. సో ఇదండి డేస్ అండ్ ఇయర్స్. 7 days ఈజ్ ఎ వీక్, 14 days ఈజ్ ఎ ఫోర్త్ నైట్, 30 or 31 days మంత్. సో 28 days ఆర్ 29 days వచ్చేసి ఫిబ్రవరి మంత్లో ఉంటుంది. 29 days పర్ ఫిబ్రవరి వచ్చేసి లీప్ ఇయర్లో ఉంటుంది. సో ఇక్కడ నేను వాల్యూస్ ఇచ్చాను, 365 or 366 days ఇయర్ లీప్ ఇయర్. అండ్ 10 years వచ్చేసి డెకేడ్, 25 years వచ్చేసి సిల్వర్ జూబ్లీ, 40 years వచ్చేసి రూబీ యానివర్సరీ, 50 years వచ్చేసి గోల్డ్ యానివర్సరీ, 60 years వచ్చేసి డైమండ్, అలాగే 75 years వచ్చేసి ప్లాటినం, 100 years వచ్చేసి సెంచరీ, 200, 300, 500 వచ్చేసి బైసెంటినియల్, టెర్సెంటినియల్, క్విన్సెంటినియల్, 1000 years వచ్చేసి మిలీనియం. సో ఇదండి. సో మనం డేస్ అండ్ ఇయర్స్ గురించి తెలుసుకున్నాం కదా. అదేవిధంగా మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్, సో ఇది మీకు అన్ని విధాలుగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని టాపిక్స్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.